సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో మన జిల్లాలో ఎవ్రీ మంత్ 99.3%, 99.4% అంటే 100% అవ్వట్లేదు కానీ 99.4% వరకు పెన్షన్స్ మనం ఇవ్వగలుగుతున్నాం. మిగతా వాళ్ళు ఆబ్సెంటీస్ ఉండడం, హాస్పిటలైజ్ అయి ఉండడం, వీళ్ళకి కూడా 3 monthsకి ఒకసారి తీసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి కొంతమంది ఈ నెల మిస్ అయినా నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు అనుకోవడం. సో దానివల్ల మనము ఎవ్రీ మంత్ 2,74,000 గాను 118 కోట్లు రఫ్గా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఎవ్రీ మంత్. సో అది దీంట్లో ఇంకొక ఫెసిలిటీ అంటే స్పౌజ్కి సంబంధించి ఒకరు చనిపోతే వారికి ఇమీడియట్గా నెక్స్ట్ మంత్కే 15th వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని చనిపోతే ఎవరైనా ఆ ఇంట్లోనే ఎలిజిబుల్ పెన్షనర్ ఉంటే స్పౌజ్ వారికి ట్రాన్స్ఫర్ చేసేదానికి కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది కాబట్టి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇది పెన్షన్స్కి సంబంధించి. అవును, ఎవరిని ఇచ్చేది ఏముంటుంది ఇంకా దాదాపు 24.8 acres రెజ్యూమ్ చేసుకున్నాము, రిజిస్ట్రేషన్ రద్దు చేసి. దాని మీద రైతులు ఆందోళన చేస్తున్నారు. అవును, మంచి పాయింట్ చెప్పారు. ఓడరేవు నుంచి నకరికల్ రోడ్ వరకు మనకి దాదాపు 38 kilometers, 38 kilometers. దీన్ని అన్ని మండలాల్లో మనకి చిలుకూరుపేట నుంచి నాదెండ్ల, నర్సరావుపేట, రొంపిచెర్ల, నకరికల్ ఈ మండలాలు కవర్ అవుతూ వెళ్తాయి. సో దీంట్లో మనకి ఎక్సెప్ట్ నర్సరావుపేట అన్ని చోట్ల వెళ్ళే ప్రాసెస్ పూర్తయిపోయింది. ఇంకా ఫైనల్గా అవార్డు స్టేజ్లో ఉంది. నర్సరావుపేట రైతులు కొంత ఆందోళన ఏంటంటే నర్సరావుపేట విలేజ్ ఒక 5 విలేజ్లు అలైన్మెంట్ చేంజ్ గురించి వీళ్ళు 2020 నుంచి అడుగుతున్నారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నుంచి ఒక కమిటీ వచ్చింది, చూశారు. బట్ సంహవ్ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. బట్ స్టిల్ రైతులు అడుగుతున్నారు కాబట్టి రీసెంట్గా వీళ్ళు కొంతమంది ఆనరబుల్ సీఎం గారిని కూడా ఎంపీ గారి ద్వారా కలిశారు కాబట్టి దాని డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే అలైన్మెంట్ చేంజ్ అనేది లేదు. అదేమన్నా చేంజెస్ ఉంటే మీకు అప్డేట్స్ ఇస్తాము. వాళ్ళ ఆందోళన మార్నింగ్ కూడా కొంతమంది రైతులను పిలిచి మాట్లాడాను, వారి వర్షన్ విన్నాను. అవన్నీ కూడా నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాను.